మీ గురించి చెప్పండి. నమస్తే సార్, నా పేరు నరేంద్ర వర్మ. సో మాది ప్రాపర్ వచ్చి నగరి, చిత్తూరు డిస్టిక్, సో ఏపీ. సో నేను హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 7 years అవుతుంది. సో 7 years బ్యాక్. చదువు ఎక్కడ చదివారు? నాకు ఎంబీఏ అయింది సార్, 2011 పాస్డ్ అవుట్. ఎంబీఏ తర్వాత ఏం చేశారు? ఎంబీఏ తర్వాత ఒక 6 years జాబ్ చేశాను. ఏ ఫీల్డ్ లో? నాది మార్కెటింగ్, కంప్లీట్ గా ఫుడ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మొత్తం నాది, బ్యాక్గ్రౌండ్ అంతా. ఓకే. సో ఎఫ్ఎంసీజీలో వర్క్ చేశాను, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. వాటిలో ఒక 6 years చేశాను. అంటే ఒకటే జాబా లేక? నేను ఒక డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేశాను నేను. సో నా వీక్నెస్ ఏంటంటే స్టెబిలిటీగా ఒకే కంపెనీలో లేదు. ఓకే. సో అన్ని కీప్ ఆన్ 6 years నేను 4 companies లో వర్క్ చేశాను. బిజినెస్ ఎట్లా మారిందంటే 2017 ఎండ్. సో అప్పుడు జాబ్ చేస్తున్నాను. ఓకే. చేస్తున్నప్పుడే ఏంటంటే ఏదైనా జాబ్ తో పాటు ఏదైనా ఒక స్టార్ట్అప్ లాంటి స్టార్ట్ చేద్దాము, దాని మీద మనసు ముందు నుంచి ఉండే యాక్చువల్గా. సో ఏదైనా ఒక బిజినెస్ చేయాలి చిన్నప్పటి నుంచి ఉండే. ట్రాక్టర్ కొనుక్కొని ఊర్లో ప్రతి ఫార్మర్కి వెళ్ళి ట్రాక్టర్ వాళ్ళకి దున్నివ్వడం, అట్లాంటి బిజినెస్ చేద్దాం అనుకున్నా. సో తర్వాత ఏమైంది, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా. ఫస్ట్ నేను 10th కంప్లీట్ అవుతానో కూడా నాకు తెలియదు. నేను మీరు అంటే డైరెక్ట్ ఎంబీఏ అయిపోయినాక ఎంబీఏ కంప్లీట్ చేసిండ్రు, దాని తర్వాత జాబ్కు పోయినరు. జాబ్ తర్వాత బిజినెస్లో పరివర్తనమైంది, ఆ విషయం నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. సో ఎంబీఏ అయిన తర్వాత ఒక 6 years జాబ్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా బిజినెస్ చేద్దాం, ఏదైనా ఒక మంచి బిజినెస్, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయకూడదు. సో అలాంటి బిజినెస్ ఎంచుకుందాం అన్నాడు ఉద్దేశంతో. ఈ ఆర్గానిక్ మూవ్మెంట్ అప్పుడు బాగా విలేజెస్ లో కానీ చుట్టుపక్కల మంచి మెయిన్ సిటీస్ లో ఫార్మర్స్ ప్రొడక్ట్స్ మీద బాగా డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర ఏదైనా తీసుకుంటే ఆ ఫీల్ బాగా సాటిస్ఫై అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఒక నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను ఆయిల్స్, ఊరు నుంచి కందులు తెచ్చుకున్నాను, ఊరు నుంచి పెసర్లు తెచ్చుకున్నాను, ఆ యొక్క వినికిడి అనేది వింటా ఉన్నాను. సో అలా నేను ఈ బిజినెస్ లోకి వచ్చాను సార్. ఓకే. సో ఇది 2017లో మేము వనస్థలిపురంలో ఫస్ట్ బ్రాంచ్. నేను చెన్నైలో వర్క్ చేసేవాడిని, మా ప్రాపర్ తమిళనాడు బార్డర్. ఇక్కడికి ఎలా వచ్చానంటే మా బ్రదర్ ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్కూల్ ఒకటి రన్ చేస్తా ఉన్నాడు, అప్ టు 7th grade వరకు. సో మా బ్రదర్ హెల్ప్ తోటి వనస్థలిపురంలో ఒక చిన్న స్టోర్, ఆర్గానిక్ స్టోర్ తీసుకున్నాం. తీసుకొని దాన్ని ఆల్రెడీ డైరెక్ట్ రైతుల నుంచే తీసుకొచ్చేవాళ్ళ, కంప్లీట్ గా రైతుల నుంచే. లిమిటెడ్ ప్రోడక్ట్స్ ఒక 20 to 25 వేరియంట్స్. దాంట్లో ఏంటంటే మెయిన్ గా బెల్లము, తర్వాత పప్పులు, కొన్ని పెసరపప్పు, ఇట్లా రెగ్యులర్ ఐటమ్స్, బియ్యము, ఇట్లా కొన్ని సెలెక్టెడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇవి కాకుండా కొన్ని ఊర్లో విలేజెస్ లో ఏంటంటే మేమే లూజ్ తెప్పించుకొని ఇక్కడ స్టోర్ లో పెట్టాం. ఇది అమ్మడం. ఇలా ఎన్ని రోజుల దాకా మీకు ఛాలెంజెస్ అంటే ఒక కొత్తగా సంఘర్షణ అనేది ఉంటుంది? 17 February స్టార్ట్ చేసాం సార్ స్టోర్ ని. సో అప్పటి నుంచి ఏంటంటే మేము తీసుకున్న స్టోర్ లో రెంట్లు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా రెగ్యులర్ ఛాలెంజెస్. ఇది గమ్మత్తైంది ఏంటంటే అప్పుడు మనం పెట్టడంగానే బాగా సపోర్ట్ చేశారు చుట్టుపక్కల అక్కడ ఉన్న ఎంప్లాయీ. అది ఏంటంటే FCI కాలనీ, ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయర్స్ వాళ్ళంతా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఈజీగా మనకు సపోర్ట్ చేశారు. మేమేం చేసామంటే మెయిన్ గా దాంట్లో ఒక ఆయిల్ యూనిట్ పెట్టాం, గానుగల తయారీ కేంద్రం అని పెట్టాం, పక్కన ఆర్గానిక్ స్టోర్ అని పెట్టాం. ఈ రెండు కాంబినేషన్ లో ఎవరైనా పల్లీలు తీసుకొని వచ్చి పట్టి ఇవ్వడం, అట్ ది సేమ్ టైం మేము పట్టించి అమ్మడం. సో ఇవి చేయడం వల్ల ఏమైందంటే సో మాకు రన్నింగ్ అన్ని ఇంటికి కావాల్సిన సరుకులన్నీ సో స్లోగా పెంచుకుంటా వచ్చినాం. బట్ మెయిన్ మోటో ఏంటంటే ఫార్మర్స్ సపోర్ట్ చేయాలి. ఎవరైనా ఫార్మర్స్ పండిస్తే వాళ్ళ దగ్గర నుంచి మోస్ట్లీ 99% వాళ్ళ దగ్గర తీసుకోవాలి, వాళ్ళ ఐటమ్స్ అంతా కొనడం, చేయడం, ప్యాకింగ్ చేయడం, ఇట్లా చేయడం. తర్వాత ఏమైందంటే ఇంకొక బ్రాంచ్ కూడా ఎస్టాబ్లిష్ చేసాం. ఇది బాగా జరుగుతున్న కొద్దీ ఇంకొక స్టోర్ని పెట్టాం. సో ఈ స్టోర్లు పెరిగే కొద్దీ ఏమైంది, ఫార్మర్స్ కూడా పెరిగారు. మీరు రైతులకు నగదు పైసలు ఇస్తారా? వాళ్ళ దగ్గర ఫుడ్ ప్రొడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ తీసుకుంటారు కదా. ఇంకోటి సార్, రైతుల దగ్గర కొంతమంది దగ్గర ఏంటంటే ఇప్పుడు బెల్లం ఉంది, మేము ఇన్ని ఇయర్స్, ఈ 6-7 years 2 ఫార్మర్స్ దగ్గరే కొంటున్నాం.
ఓకే, వాళ్ళు మా కోసమే వాళ్ళు షుగర్ కేన్ క్రాప్ చేస్తారు, అచ్చా, బెల్లం తయారు చేస్తారు మా కోసమే రెగ్యులర్ గా టిల్ డేట్ వరకు ఒక్కసారి కూడా మిస్ కాదు. ప్రొడ్యూసర్స్ రెగ్యులర్ గా వాళ్ళు ఇంకోటి వాళ్ళు హ్యాపీ. మార్కెట్ లో 40 రూపీస్ ఉందంటే ఇంకా ఆ ప్రైస్ డబుల్ ది ప్రైస్ మేము ఇస్తున్నాం ఆల్రెడీ. ఓకే, వెరీ గుడ్. వాళ్ళు ఫుల్ గా సాటిస్ఫై. ఇంకోటి క్వాలిటీ కూడా అదే క్వాలిటీ, అదే లాంగ్వేజ్, ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ జెన్యున్ గా చేస్తున్నారు, జెన్యున్ గా అమ్ముతున్నాం. ఓకే, వాళ్ళు కూడా ఫుల్ గా సాటిస్ఫై అవుతున్నారు. వాళ్ళు ఇన్ని రోజులు చేయడం, ఇన్ని రోజులు రన్ చేయడం, వాళ్ళు ఇన్ని రోజులు ఫార్మింగ్ చేయడం కంటే కూడా ఇప్పుడు ఏ రోజు కూడా వాళ్ళు బాధపడిన రోజు లేదు. అరే పోయింది క్రాప్, షుగర్ ఫ్యాక్టరీ వాడు మూసేసినాడు, డబ్బులు వాడు బిస్కెట్ చేసినాడు, ఆ ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు దాకా. మీ ఈ యొక్క వ్యాపార ప్రయాణంలో ఇప్పటి వరకు మీకు వచ్చిన ఛాలెంజెస్, సంఘర్షణ, ఈ మార్పు ఉద్యోగం నుండి వ్యాపారంలోకి వచ్చిన ఒక మార్పు, ఈ వ్యాపారంలో ఎంటర్ అయిన తర్వాత రకరకాలుగా పని చేస్తుంటే కొన్ని challenges వస్తాయి. ఛాలెంజెస్ ఎట్లా అంటే సార్, ఎలా ఫేస్ చేశారు? ఛాలెంజెస్ ఎట్లా అంటే సార్, ఇప్పుడు బెల్లం ఓవర్కమ్ ఇప్పుడు మాకు కొన్ని ప్రోడక్ట్స్ ఏమో రెగ్యులర్ సప్లై, కొన్ని ప్రోడక్ట్స్ ఏమో రెగ్యులర్ సప్లైస్ ఉన్నాయి, కానీ కొన్ని ఐటమ్స్ లేవు. ఇప్పుడు కందిపప్పు ఉంది సార్, మేము ఆల్రెడీ ఫార్మర్స్ దగ్గర తీసుకున్నాం. వాళ్ళు ఏమంటే ఒక్కోసారి ఈల్డ్ సరిగ్గా రాదు. మాకేమో ఇక్కడ రిక్వైర్మెంట్, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్, మాకు ఒక 10 bags కావాలి, ఒక 2 months 3 months ఒకసారి. రైతు దగ్గర మొత్తం క్రాప్ ఒక 20 bags 30 bags వచ్చింది అనుకోండి, మిగతా రాదు. సో అప్పుడు ఏమేం చేస్తాం, స్ట్రగుల్. మళ్ళీ ఇంకొక ఫార్మర్ దగ్గర అదే ఫార్మర్ సేమ్ క్వాలిటీ ఉండదు. ఇదేంటంటే ఇదంతా మిషన్ మేడ్ కాదు కదా, పొలంలో ఏమొస్తుందో అవుట్పుట్ ఫైనల్ ప్రోడక్ట్ అది. సో అలా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇంకా ఫార్మర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి, మా స్టోర్ పేరు కిసాన్ కుటీర్, ఎవరికైనా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తారు. డిస్క్రిప్షన్ లో ఇంకోటి మా రిక్వైర్మెంట్స్ ఏంటంటే వాళ్ళు జెన్యున్ గా ఫార్మర్, మాకు వేరే దాని ఏమంటారు గవర్నమెంట్ నుంచి సర్టిఫై చేసి అట్లా ఏం లేదు. జెన్యున్ గా ట్రస్టబుల్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే మేము సపోర్ట్ చేస్తాం, మమ్మల్ని వాళ్ళు సపోర్ట్ చేసినట్టు అవుతారు. సో వాళ్ళ దగ్గర కంప్లీట్ గా మా ఉద్దేశం ఏంటంటే సార్, ఆల్రెడీ ఫార్మర్స్ ఏం స్ట్రగుల్ అవుతున్నారు, మార్కెట్ లో మద్దతు ధర ఉండదు. ఇంకోటి అది దాన్ని వదిలిపెడితే జర్నీని ముందు మా స్టోర్ ఏంటి ప్రత్యేకత, ఫార్మర్ తీసుకొని వస్తే పండిస్తే మేము హ్యాపీగా సపోర్ట్ చేసి చేస్తాం, మద్దతు ధర ఇస్తాం, మంచి ప్రైస్ ఇస్తాం. అక్కడే కాకుండా ఇంకోటి రక్తం కాలనీ. సో మా స్టోర్ ప్రస్తుతానికి అన్ని 2 branches ఉన్నాయి, ప్లస్ ఒక ఆయిల్ కార్ఖానా ఉంది. ఇప్పుడు దాంట్లో వీడియో కూడా చేస్తున్నారు సార్ ఇక్కడే నాగోల్ రోడ్ నెంబర్ 5 నాగోల్ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ. సో ఇదేంటంటే ఇంకెవరైనా ఏమేమి నూనెలు మీరు ఇప్పుడు వచ్చినప్పుడే కస్టమర్స్ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే సార్ వంట నూనెలు అన్ని ఉన్నాయి, నువ్వుల నూనె, వంట నూనెలు ఉన్నాయి, సౌందర్యానికి సంబంధించినవి ఏమన్నా ఫేస్ సంబంధించినవి బాదం ఆయిల్ అవి కూడా చేస్తున్నాం. సో ఇక్కడ అన్ని కుకింగ్ ఆయిల్స్ చేస్తున్నాము. ప్లస్ ఎవరైనా రైతుల దగ్గర బాగా ఎక్కువ వాళ్ళ ఇంటి కోసం ఎత్తి పెట్టుకుంటారు ఒక 5-6 బ్యాగులు మళ్ళీ అవి తీసుకొని వస్తే కూడా మేము పట్టించిస్తున్నాం, ఫ్రీగా చేసిస్తున్నాం. ఫ్రీ అంటే ఇప్పుడు ఓన్లీ ఆయిల్ వచ్చిన కేక్ అయితే మేము తీసుకుంటాం. సో మేకింగ్ ఛార్జెస్ మినిమం సార్, మినిమం ఒక బ్యాగ్ అయినా ఉండాలి. మినిమం 50 kgs బ్యాగ్ ఉంటే తీసుకొని వస్తే మేము నూనె కానీ నువ్వుల నూనె కానీ కుసుమలు చేస్తున్నాము, నువ్వులు చేస్తున్నాము, కొబ్బరి చేస్తున్నాము. మామూలుగా వాళ్ళు ఏదో గోశాల ఉంది, వాళ్ళు పల్లిపెని తీసుకుపోతారు అనుకోండి, తీసుకెళ్తేనే 40 రూపీస్ ఇచ్చి తీసుకోవచ్చు. కేజీ 40 రూపీస్ దగ్గర మీరు ఛార్జ్ చేస్తారు. అదొకటి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వేరే స్టేషన్లు ఉన్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నారు, మీరు హైదరాబాద్ ఉన్నారు కదా, వాళ్ళు మీ దగ్గర ఆయిల్ తీసుకొని వాళ్ళ దగ్గర అమ్ముకోవాలి అనుకుంటారు, వాళ్ళకు మీరు చెప్పే బిజినెస్ ఇప్పుడు మీతో ఎలా వాళ్ళు చేసుకోవచ్చు సార్? ఒకటి సార్, విలేజెస్కి ప్రతి విలేజ్కి మండలం అనేది ఉంటుంది, ఓకేనా? సో ఒక 10 గ్రామాలు కలిపి ఒక మండలం ఉంటుంది. సో ఆ మండలంలో చిన్న టౌన్ లాగా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. సో అక్కడ మేము ఒక ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ గా ఎట్లా రన్ చేయాలి, అక్కడ మిల్లు ఎలా పెట్టాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఆల్రెడీ ఏమైనా మిల్లులు కూడా ఉంటాయి కొన్ని, అవి ఆపరేట్ చేయకుండా కూడా ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే కూడా మాతో కన్సల్ట్ అయితే సో మేము దాన్ని రీయాక్టివేట్ చేయిస్తాం మళ్ళీ. అంటే మీ దగ్గర బిజినెస్ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మేము సేల్స్ ఉన్నాయి.
అంటే బల్క్ లో కూడా ఇస్తున్నాను విన్నాను. అవును, బల్క్ B2B. ఇప్పుడు ఇక్కడ ఉన్న బిజినెస్ టు బిజినెస్ షాప్స్ కూడా సప్లై చేస్తున్నాం. సో రిక్వైర్మెంట్ బాగుంది. విలేజ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఉన్న ఎవరైనా మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఎలా చెప్తున్నా అంటే సార్, ఇప్పుడు ఎవరైనా చదువుకుంటా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది బిజినెస్ చేయాలి, ఏమైనా చేయాలంటే, ఎవరికైనా ఉద్దేశం ఉండి ఇట్లాంటి మంచి ఆరోగ్యం ఇచ్చే బిజినెస్. ఏమేమి ప్రొడక్ట్స్? ఇప్పుడు మెయిన్గా అయితే వంట నూనెలు సార్. ఇవి కాకుండా గోశాల ఉత్పత్తులు, అక్కడే చుట్టుపక్కల ఉండే ఈ గోశాలలో ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉత్పత్తులు కొన్ని తీసుకొని మన స్టోర్లో పెడతాం అక్కడ. ఓకే. మెయిన్ ఉద్దేశం ఏంటంటే రూరల్ ఎంపవర్మెంట్ అనేది చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కి ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాళ్ళు పండించిన ఈవెన్ ఇప్పుడు పప్పు ధాన్యాలు కానీ, క్రాప్స్ ఉన్నాయి కదా, గ్రెయిన్స్ కానీ, అవన్నీ మార్కెటింగ్ మీరు చేస్తాము అక్కడే. ఆర్గానిక్ కావాలి. ఫస్ట్ వాళ్ళు మీతో మాట్లాడి, మేము ఆర్గానిక్ ఈ సంవత్సరం చేస్తున్నాము, మాకు మార్కెట్ కంటే ఎక్కువ రేట్ ఇస్తా అంటే మీరు అట్లా. సార్ ఇప్పుడైతే గానుగ నూనెలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్గానిక్ గా పండించిన ఫుడ్ ఆర్గానిక్ అనేది ఫుడ్ మెటీరియల్. ఎవరన్నా పప్పులు పండియాలనుకున్నారు, బియ్యం పండియాలనుకున్నారు, ఇంకా ఏదో పండించాలనుకున్నారు, వాళ్ళు ఆర్గానిక్ బేస్ గా పండిస్తే మీరు వాళ్ళ దగ్గర కొంటారా? కొంటాం సార్. ఓకే, కొంటాము. మా స్టోర్స్ కూడా తప్పిస్తాం, హైదరాబాద్ కూడా మార్కెటింగ్ చేస్తాం. ఇంకోటి మండలంలో ఏమన్నా ఉంటే కూడా ఏదైతే మన అగ్రహారం ఉందో ఈ అగ్రహారం కాన్సెప్ట్ లోనే ఫ్రాంచైజీస్ కూడా ఇస్తున్నాం. మేము ఏ చార్జెస్ చేయట్లేదు, ప్రాపర్ గా అన్ని సెటప్ చేయిస్తాము. అన్ని మీరు అలా మేము అన్ని ట్రైనింగ్ కూడా ఇస్తాం. అనుకుంటే మీరు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం సార్. అంతా కంప్లీట్ గా సెటప్ చేసిస్తాము. మా ఏదైతే నేమ్ ఉందో అగ్రహారం అనే పేరుతోటే అక్కడ ఫ్రాంచైజీ లాగా, ఈ ఫ్రాంచైజీకి ఎటువంటి చార్జెస్ లేవు. వాళ్ళ దగ్గర మార్కెట్ డెవలప్ అయ్యేంత వరకు మీరు వాళ్ళ ప్రోడక్ట్ కూడా ఇక్కడ మీరు సేల్ చేస్తాము. అక్కడ ఆ స్టోర్ లో కూడా రన్ చేపిస్తాము. కొన్ని చిరుతిండ్లు ఏవైతే మన చేతి వంటలు ఉంటాయి, మన ఇంట్లో హోమ్ మేడ్ స్వీట్స్, స్నాక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అక్కడ పెడతాం, ఆ స్టోర్ లో రన్ చేస్తాం. ప్రతి ఏరియాలో అంటే జస్ట్ లైక్ పాపర్స్ గానీ అన్ని. ఇంకోటి సార్, ఇంకోటి మేము న్యూట్రిషన్ ఫుడ్స్ గానీ ఇవన్నీ మీరు మార్కెట్ హోమ్ చెఫ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాం మేము. అంటే ఎవరైనా పిండి వంటలు బాగా చేసే వాళ్ళు ఉంటారు విలేజ్ లో, సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాం. అక్కడ ఇప్పుడు బూందీ ఉంది, వాళ్ళు చేసి బ్రహ్మాండంగా వాళ్ళ స్టోర్ లో పెట్టారు, అమ్మచ్చు. హైదరాబాద్ లో అమ్ముతాం. వాళ్ళ ఏరియాలో కూడా మనం మండలంలో ఒక స్టోర్ అనుకుంటాం కదా, ఆ స్టోర్ లో పెట్టుకుని ఫ్రాంచైజ్ అనుకుంటాం, దాంట్లో పెట్టుకుంటే రన్ చేయొచ్చు. ఓకే ఓకే. వాళ్ళకు ఇప్పుడు మెయిన్ ఏంటంటే బిజినెస్ లో ముఖ్యంగా మీ యొక్క డ్రెస్ అండ్ మీ యొక్క అడ్రస్ అది ఎంతో. ఇప్పుడు నేను బంజారా హిల్స్ నుంచి మాట్లాడుతున్నా, హైదరాబాద్ అంటే అది వేరే ఉంటుంది. ఏదో ఎక్కడో నేను ఫలానా నది ఒడ్డు నుంచి మాట్లాడుతున్నా అంటే మీరు అక్కడ ప్లేస్ అండ్ డ్రెస్ ఎట్లా ఉండాలంటే ఈ రోజు మోడర్న్ గా అట్రాక్టివ్ గా ఉండాలి. నేను ఇప్పుడు మీరు ఇక్కడ అన్ని ప్రైవేట్ మన విలేజ్ లెవెల్ థీమ్ పెట్టారు కదా, అది అట్లా అక్కడ కూడా మీరు సేమ్ సెటప్ సార్. కంప్లీట్ గా మనకు ఆల్రెడీ ఒక ఫ్లాగ్షిప్ అవుట్లెట్ ఇది. సో దీని రిలేటెడ్ గానే ఉంటది, ఎక్కడ పెట్టినా కూడా ఇదే ఎన్విరాన్మెంట్ ఉంటది. కాకుండా ఏరియా వైజ్ స్క్వేర్ ఫీట్, ఆ డిస్టెన్స్, దాన్ని బట్టి మెజర్మెంట్స్, బట్ మోడల్ అంతా ఒకటే. సో ఎక్కడైనా సేమ్ మిషన్స్ ఉంటాయి, సేమ్ పెయింటింగ్ ఉంటుంది. ఇది కాకుండా డైరెక్ట్ ఆయిల్ తీసుకొని వాళ్ళు అమ్మదలుచుకున్నారు మీరు ఎంత అట్లా రీటైల్ స్టోర్స్ ఉంటాయి విలేజ్ లో, చిన్న చిన్న కిరాణం ఉంటాయి. సో వాళ్ళకంతా కూడా హోల్సేల్ రేట్ లో ఇస్తాం. ఓకే, వాళ్ళకు ఎంత మిగులుతుంది వాళ్ళు అమ్ముకుంటారు? వాళ్ళకైతే ఇప్పుడు ప్రజెంట్ సార్ మేము స్టోర్స్ కి అయితే 20% మార్జిన్ తో ఇస్తున్నాం సార్. 20% మార్జిన్ తో ఇస్తున్నాం అన్ని ప్రొడక్ట్స్. ఓకే, ఆయిల్స్ ఒకటే కాదు, కొన్ని చిరుతిండ్లు ఉన్నాయి, ఇవి కావాలి మిల్లెట్స్ ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా 20% మార్జిన్ తో ఇస్తున్నాం. కంపేర్ చేస్తే వేరే బ్రాండ్స్ ఇప్పుడు ప్రతి విలేజ్ లో ఈ ఆయిల్ ప్యాకెట్లు రిఫైన్డ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చే మార్జిన్ సార్ 10 to 15% కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. మీరు దానికంటే 5% ఎక్కువ ఇస్తున్నాము, ఆరోగ్యం ఇస్తున్నాం. ఇప్పుడు ఈ ఏవైతే ఆయిల్ ప్యాకెట్స్ రిఫైన్డ్ ఉన్నాయో అన్ని కూడా అంతా అంతా రిఫైన్డ్ లిక్విడ్ పారాఫిన్ మెటీరియల్, మొత్తం పెట్రోలియం ప్రోడక్ట్ అవి. ఓకే, ఒకప్పుడు అన్ని ఊర్లో మిల్లులు ఉండేవి. యువతకు మీతో కాంటాక్ట్ అయితే ఎన్ని రకాలుగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం? హౌ టు మేక్ మనీ సీదా చెప్పాలంటే అంతే సార్. ఇంకోటి సార్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు
నిలబడగలుగుతారు. ఇంకొకటి సమాజానికి మంచి ఆరోగ్యం ఇచ్చినట్టు వాళ్ళు అవుతారు. ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆరోగ్యం, హెల్తీ మెటీరియల్. అవును, అదొకటి. ఇంకొకటి వాళ్ళు కూడా ఫ్యామిలీ భరోసా. వాళ్ళని చూసి ఆదర్శం ఉండే బదులు అటు ఇటు తిరిగే బదులు ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు చాలా ఖచ్చితంగా సార్ మేము రెడీగా ఉన్నాం. అదే ఇప్పుడు మేము చాలా రెడీగా ఉన్నాం. ఎవరైనా బిల్డింగ్ ఉంటే మనం కాంటాక్ట్ అవ్వచ్చు, అప్రోచ్ అవ్వచ్చు, ట్రైనింగ్ ఇస్తాం. డిస్క్రిప్షన్ లో మేము అడ్రస్, ఫోన్ నంబర్ ప్రతి ఒక్కటి. ఒక ఏదో కొద్ది రోజులు ఉండి వాళ్ళతో బిజినెస్ కాకుండా లైఫ్ లాంగ్ అగ్రహారం అనే పేరుతోటి ఎన్ని రోజులు వాళ్ళు ట్రావెల్ అవుతారు, అన్ని రోజులు వాళ్ళతో సపోర్ట్ ఉంటాం. ఓకే. ఫైనల్ గా మీ యొక్క వ్యూస్ చెప్పండి. ఫైనల్ గా నేను అప్పటి వరకు చూస్తాను. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సెకండ్ టైం మీరు ఇంకా ఏ విషయం గురించి చెప్పదలుచుకున్నారు అప్పుడే చెప్తే బాగుంటుంది. సెకండ్ టైం అంటే సార్ నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ చెప్దాం దీంట్లో. ఓకే. సో ఏదో గుడ్డిగా జస్ట్ మనం వీడియో రూపంలో కాకుండా లైవ్ గా డూయింగ్ అండ్ లెర్నింగ్, నీట్ గా ప్రాక్టికల్ గా, ఇదేదో సినిమా స్టోరీ లాగా కాకుండా మనం కూలంకుషంగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పార్ట్ వైజ్ రిలీజ్ చేద్దాం. నెక్స్ట్ టైం అందరికి ఇంకోటి, ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చెప్పండి చూసి ఇంకా ఒక 10 మందికి యువతకి ఫార్వర్డ్ చేయడమో అట్లాంటివి చేస్తే బాగుంటుంది. సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాలాంటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఒక సపోర్టివ్గా ఉండడం, ఏది ఆశించకుండా మాలాంటివి ఎంకరేజ్ చేయడం, చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు మీకు కూడా. ఓకే. చూడండి, ఎవరైతే యువత చదువుకుంటూ ఈ వ్యాపారం చేయొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు ఈ వ్యాపారం చేయొచ్చు. నో హౌ టెక్నాలజీ ట్రైనింగు వితౌట్ ఎనీ కాస్ట్ తాను ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఎవరైనా విలేజెస్లో ఎవరైతే రైతులు ఉన్నారో ఆర్గానిక్ బేస్ మీద పంటలు పండిస్తే ఆ యొక్క పంట దినుసులను తాను తీసుకొని మార్కెటింగ్ చేసి మార్కెట్ కంటే ఎక్కువ రేట్ ఇవ్వడానికి వర్మ గారు రెడీ ఉన్నారు. మీరు ఈ సదవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటే మంచిగానే ఉంటుంది కదనయ్య. ఈ మన తెలంగాణ ఏరియాలో అన్ములు కానీ, వెనకటి పెసర్లు కానీ, బొబ్బెర్లు కానీ, ఇంకా రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఈయన మీకు మార్కెటింగ్ చేసి హైదరాబాద్లో ఉన్నాడు. ఈయనకు 2-3 షాపులు ఉన్నాయి. దీన్ని వినియోగించుకోండి. నేను ఫోన్ నంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. దీని మీద స్టెప్ బై స్టెప్ ఎలా వర్క్ చేస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందరికీ ధన్యవాదాలండి. నమస్తే. ఉంటాను.